మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మరి మనం న్యూస్ కానీ ఆర్టికల్స్ కానీ చాలా చూస్తున్నాం. హైదరాబాద్లో అలర్ట్ అంటున్నారు, పాత బస్తీలో ఉన్న పాకిస్తాన్ అందరినీ పంపించేయాలంటున్నారు. కొంతమంది ఏమో మేము వెళ్ళాం, అక్కడికి వెళ్తే చనిపోతాం, మేము ఇక్కడే ఉంటామని కొంతమంది చెప్తున్నారు. హై అలర్ట్ అంటున్నారు. మరి పాకిస్తాన్కి వీసాస్ కూడా రద్దు చేసేసారు. మరి అక్కడ ఏమంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య వాణిజ్య సంబంధాలు ఇవన్నీ కూడా తగ్గించేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సరే ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే, మామూలుగా నార్మల్ పీపుల్గా మనం ఆలోచిస్తాం కదా, మనకు కూడా అనిపిస్తుంది నాకు కూడా ఒక గన్ ఇస్తే అసలు వాళ్ళు వెళ్ళి చంపిన వాళ్ళందరినీ నేను కూడా చంపారన్న ఆలోచన నాకు కూడా వస్తుంది, మీకు కూడా రావచ్చు, ప్రజలు చూస్తున్న వాళ్ళకు కూడా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం బార్డర్లో లేం కానీ ఉంటే కనుక ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఈ టైంలో ప్రజలుగా కామన్ మ్యాన్గా మనం ఏం చెయ్యాలి అంటే ఏం చెప్తారు? మనం ఏం చేయాలి అంటే చేయొచ్చు, చాలా చేయొచ్చు. అయితే అందులో మీరన్నది అయితే డెఫినెట్గా లేదు. ఎందుకంటే అందరికీ అనిపించవచ్చు, అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా మందికి ఉంటుంది మనసులో ఏంటంటే ప్రతి వాళ్ళు నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి, ఒక గన్ పట్టుకోవాలి, నా దేశాన్ని రక్షించాలి అని. అది దేశాని కోసం చావడానికైనా నేను సిద్ధమేనే. అయితే అది అన్ఫార్చునేట్లీ అసలు ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ మన పూర్వీకులు ఎక్కడ ఆ మైండ్ సెట్తో లేరు. ఓకే, విజయమో వీరస్వర్గమో అన్నారు, విజయం మొదట వచ్చింది, వీరస్వర్గం రాలా. కాబట్టి దేశం కోసం చావడం అనేది గొప్ప కాదు, దేశం కోసం బతకడం చాలా ఇంపార్టెంట్. అది మొట్టమొదటిది. కాబట్టి ఏం చేయొచ్చు అంటే మొదటిది మీరు గన్లు గట్ర పట్టుకోవద్దు. ఓకే, అది అసలు మనం చేయాల్సిన పనుల్లో ఒకటి కాదు. నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే ఒకప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకుంటే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వచ్చింది, అది చాలా పెద్ద వార్. తర్వాత కార్గిల్ వచ్చింది, కానీ కార్గిల్ చాలా చిన్న స్కేల్లోనే కంప్లీట్ అయిపోయింది. అప్పట్లో ఏంటంటే భారతదేశం దగ్గర ఎక్కువ డబ్బు లేదు, చాలా మందిని అడిగితే ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా వచ్చి నగలు, డబ్బు ఇంకా రకరకాలుగా గవర్నమెంట్కి ఇచ్చేశారు, డిఫెన్స్ ఫండ్కి ఇచ్చారు. ఈవెన్ కార్గిల్ వార్ టైంలో కూడా డిఫెన్స్ ఫండ్కి ఇచ్చారు. సో ఈ టైంలో ఒకవేళ వార్ వస్తే ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఏం చేయొచ్చు అంటే, మీ దగ్గర డబ్బులుండి మీరు దేశాన్ని ప్రేమించి మీ దేశానికి ఏదైనా చేద్దాం అనుకుంటే డిఫెన్స్ ఫండ్కి ఇచ్చుకోండి. అది మొట్టమొదటి పని మీరు చేయగలిగింది. రెండవది ఏంటంటే, చాలా అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ ఇంటర్నెట్, మొబైల్, ఈ టెక్నాలజీస్ వల్ల ఏమో జరుగుతుంది అంటే, ఎవరైనా మొబైల్ తీసి టక్కుమని ప్రతిదీ చూసేసి వీడియో తీసేసి అప్లోడ్ చేసేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఈ మూడే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్లుగా మారిపోయాయి అనమాట. ట్రెండ్. ఒకప్పుడు జీవితానికి పరమావధి ఏమిటాయి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఉండేవన్నమాట, చతుర్విధ ఫలపురుషార్థాలు అనేవారు. ఇప్పుడు అవి ఏం లేవు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది జీవిత పరమార్థాలుగా మారిపోయాయి. సో ఈ మూడిటి కోసం ఏం చేస్తున్నారంటే, సపోజ్ ఒక ఆర్మీ వెహికల్ వెళ్తుంది, ఎమ్మటే వీడియో తీసేసి టక్మని అప్లోడ్ చేసి మా ఏరియాలోంచి వెళ్తుంది కదా, అవి చెయ్యొద్దు. మీకు ఏమైనా కనబడితే ఓహో అని కొంచెం ఉగబట్టుకుని అన్నీ మూసుకుని ఉండడం నేర్చుకోండి. అంటే తెలిసిన ప్రతీది చెప్పాల్సిన అవసరం లేదు, కనబడ్డ ప్రతీది మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది అయితే, మీకు సంబంధించినది అయితే మీరు చెప్పకపోయినా దేశానికి నష్టమే లేదు అనిపించిన ఏ విషయాలు మీరు దయచేసి మాట్లాడద్దు. ఇది రెండవ పని. అర్థమైందండి? మూడవ పని, మొబైల్ మన చేతిలో ఉంది, వాట్సాప్ ఉంది, బోల్డ్ ఫార్వర్డ్లు వస్తూ ఉంటాయి, అలాగే ఇన్స్టాల్లోనూ వీటిల్లోనూ చాలా రకరకాల వీడియోలు వస్తుంటాయి, ప్రొవోకేటివ్ చాలా వస్తూ ఉంటాయి, దాన్ని ఏమంటారు చాలా దయనీయమైన స్టోరీస్ వస్తుంటాయి. అన్నీ నమ్మద్దు. ఎందుకంటే నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వీడియో చేసి నీకు పంపించవచ్చు, దానివల్ల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఒక పెద్ద తలనొప్పి ఉన్నప్పుడు యువతల నుంచి ఇంకో కొత్త తలనొప్పి సృష్టించుకోవడం అనేది కొంచెం తెలివైన వాళ్ళ లక్షణం. కాబట్టి సామాన్య ప్రజలుగా మనం ఏం చేయొచ్చు అంటే, మూడో పని, అడ్డమైన వాటిని మనం చూడడం కానీ, వాటిని నమ్మి వాటి మీద కామెంట్ చేయడం కానీ, వాటిని ఫార్వర్డ్ చేసి నలుగురిని ఇబ్బంది పెట్టడం కానీ చేయొద్దు.
ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకయ్యా అంటే చాలా మంది ఏంటంటే అదేదో తప్పు, దాని ఏమంటారు, ఏదో బ్యాడ్ ఇంటెన్షన్తో కాదు, నిజమైన జెన్యూన్ ఇంటెన్షన్తోనే ఎవరినైనా అలర్ట్ చేద్దామనో ఇంకేదో చేద్దామని అనుకుంటారు. కానీ ఈ సమయంలో అది వెరిఫైడా కాదా, వెరాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నిజంగా నువ్వు నమ్మితే సరిపోదు, ఇది గవర్నమెంట్ తాలూకా దీని నుంచి వచ్చిందా, ఒక ఆర్మీ తాలూకా దీని నుంచి వచ్చిందా, అలాంటివి నమ్మండి. అంతే తప్పించి ఎవరు పడితే వాళ్ళు వేసే వార్తలు కానీ, ఎవరే పడితే వాళ్ళ స్పీచ్లు కానీ అనవసరంగా మీరు కామెంట్లు చేసి ఇది చేస్తే కొత్త సమస్యలు మళ్ళీ తలెత్తుతాయి. అది ఎవరికో వస్తాయని కాదు, కొన్నిసార్లు మీకే ఆ సమస్య రావచ్చు. ఇది చేయగల వాటిల్లో ఇవి. అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే, ప్యాట్రియోటిజం ఉంది, మీకు ఏమైనా చేయాలనిపిస్తుంది, అప్పుడు మీరు తెలుసుకోండి సమస్య గురించి పూర్తిగా. సమస్య గురించి పూర్తిగా అవగాహన చేసుకుని, ఓకే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, ఓకే ఒక మాధ్యమాలు ఉన్నాయి కదా, చాలా మాధ్యమాలు, ఎవరెవరికి యూట్యూబ్ వీడియోలు ఉండొచ్చు, లేకపోతే అదే ఛానల్స్ ఉండొచ్చు, లేకపోతే ఇన్స్టా ఛానల్స్ ఉండొచ్చు, ఏమైనా అంటే వాటి ద్వారా మీరు మంచి విషయాలని నలుగురికి చెప్పడానికి ప్రయత్నించండి. ఇది చెయ్యొచ్చు, అర్థమైందండి. లేదు ఈ దీని ద్వారా, టెర్రరిజం ద్వారా దాన్ని ఏమంటారు, ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయాలనుకుంటున్నారు, చేయొచ్చు. లేదు మన సైనికులు ఉన్నారు, వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయారు లేదా డిజేబుల్డ్ అయ్యారు, వాళ్ళకి ఏమైనా సాయం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి అలా ఇండివిజువల్గా సాయం చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని సామాన్య ప్రజలుగా మనం ఎక్కువ ఆవేశపడకుండా మన చేతుల్లో ఉన్నంత వరకు చేయగలిగిన పనులు. ఇవి కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే, ఇది ఒక కాంటెక్స్ట్గా తీసుకుని అన్ఫార్చునేట్లీ మన దేశంలో లేదు కానీ చాలా దేశాల్లో నేను గమనించాను, వారి యొక్క మిలిటరీ తాలూకు స్టోరీస్, అంటే గొప్ప గొప్ప సోల్జర్స్ కానీ, గొప్ప బ్రిగేడియర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ గురించి చాలా చక్కగా స్టోరీస్ అనేవి వాళ్ళ పిల్లలకి చెప్పడం అనేది జరుగుతుంటుంది. వాళ్ళ ఓవరాల్ సిస్టమ్ అలా ఉంటుంది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, గొప్ప జనరల్ ఎవరు, మిలిటరీ జనరల్ పేర్లు తెలియవు, అత్యద్భుతమైన శౌర పరాక్రమాలు చూపించి అంత కష్టపడి లదాఖ్లో కానీ లేకపోతే ఇంకొక చోట కానీ వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళు ఎవరు తెలియదు. ఇవి తెలియకపోతే ఏమవుతుందంటే, ఒక జనరేషన్కి మనం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఆపేస్తున్నాం. కాబట్టి జనరల్ తిమ్మయ్య అంటే ఎవరు, అసలు ఇది 1971 వార్లో గొప్పగా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు, లేకపోతే కార్గిల్ వార్లో ఈ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి తెలుసుకుని చెప్పండి పిల్లలకి. కాబట్టి యుద్ధం చేసేయక్కర్లే, కానీ మన దేశం మీదకి ఎవరైనా వస్తే చాలా వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు ఎక్కించకుండా దేశాన్ని కాపాడిన వాళ్ళు ఎవరో తెలియడం అనేది, తెలుసుకోవడం మన ధర్మం, మన పిల్లలకి చెప్పడం మన బాధ్యత. కాబట్టి ఇవి మనం ఇక్కడ నుండి చేయగలిగినవి, సామాన్య ప్రజలుగా చేయగలిగినవి. ఇంతకు మించి ఏవి చేద్దామని ప్రయత్నించినా, అంటే ఇందాక అనుకున్నాడు ఏమైనా, అవి అనవసరంగా కొత్త కొత్త సమస్యల్ని దారితీస్తుంటాయి. ఇది కాకుండా ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా మీరు ఏమైనా గమనించి, ఏమైనా దాన్ని ఏమంటారు, అనూహ్యమైనవి ఏమైనా, లేకపోతే చాలా అనుమానాస్పదం ఏమైనా గమనిస్తే వెంటనే సరైన వీళ్ళకి అధికారులకి చెప్పడం, ఇలాంటివన్నీ జనరల్ టైంలో కూడా జరుగుతాయి. ఇలాంటి టైంలో ఇంకొంచెం అలర్ట్గా ఉండి చూడండి. మీరు ఇందాక అన్నారు, ఇదిగో ఈ పర్టికులర్ ఏరియాల నుంచి కొంతమందిని పాకిస్తానీ వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళు వీసా ఇప్పుడు రద్దు చేస్తారు కాబట్టి వెళ్ళిపోవాలి, ఇలా జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ మీరు ఏమైనా గమనిస్తే, ఏమైనా చెప్పాలనుకుంటే అలాంటివి చెప్పండి. అది కూడా బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం చేయొచ్చు. అది ఇవ్వండి మనం చేయగలిగినవి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.